బ్రహ్మ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విలువైన సంగతులు మా యొక్క సహోదరుల ద్వారా ఎన్నో హెచ్చరిక మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. అదేవిధంగా రెండవదిగా మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథంలోని మాటలు తండ్రి మేమందరం పరిశీలిస్తుండగా చెప్పబోనాకు సమయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఎక్కడ తగ్గిస్తా. ఈరోజు పాఠం బ్యాచిలర్ బైబుల్ థియాలజీ సెకండ్ ఇయర్ పాఠం. ప్రపంచ వింత నరుడా లేక నరుని నిర్మాణమా? ఏమండి? ప్రపంచ వింత నరుడా లేక నరుని నిర్మాణాలా? ఈరోజు భూమి మీద సమాజాన్ని మనం చూసుకున్నట్లయితే చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు మనిషి ఏది కట్టినా నలుగురిలో దాని ద్వారా పేరు రావాలి అనుకోవడం మనకి మనుషుల్లో మనకి కనిపిస్తుంది. ఏమండి? ఒక ఇల్లు కట్టుకున్నా సరే చాలా గొప్పగా అది కట్టుకోవాలనుకుంటాడు మనిషి. అందుకే అది కట్టినప్పుడు ఏం చేస్తాడు, అది అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి చూపిస్తుంటాడు. ఇదిగో ఈ మార్బుల్ ఎక్కడిదో తెలుసా? ఈ మార్బుల్ ఏ ప్రాంతానికి చెందిందో తెలుసా? రాజస్థాన్కి సంబంధించింది. లేకపోతే ఈ ఇటుకలు ఎక్కడియో తెలుసా? పలానా ప్రాంతంలో ఉన్న ఇటుకలు, పలానా ప్రాంతంలో వాడే పెయింటింగ్ ఇది, చాలా ప్రత్యేకమైన పెయింటింగ్ ఇది, ఈ ఆర్టిస్ట్ చాలా గొప్పవాడు, చాలా అందంగా మన ఇంటిని అలంకరించాడు అని తెలియజేస్తుంటాడు సాధారణంగానే మనిషి. అయితే ఇంకా ప్రపంచం గురించి ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఎన్నో గొప్ప కట్టడాలు కట్టడం అనేది జరిగింది. ఒకానొక కాలంలో 7 వింతలుగా, గత కాలంలో 7 వింతలు, ఇప్పుడు అది 8 అయినాయి. ఆ వింతల పేర్లు పక్కన పెట్టేసి ఇంకా గొప్పవిగా చాలా కట్టారండి. అంటే మనిషి కట్టిన కట్టడాల గురించి మనం వింతలుగా మనిషి మాట్లాడుకుంటున్నాడు. వీటి గురించి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏది వింత? ఒక తాజ్మహల్ ఉంది మన భారతదేశానికి చెందిన ఆగ్రాలో ఒక తాజ్మహల్ అనేది ఉంది. ప్రపంచంలో 7 వింతల్లో ఇది ఒక వింత. అసలు ఏంటిది, ఎందుకు వింత అయింది అని ఆలోచిస్తే తాజ్మహల్ అంటే ఏంటండి? సమాధి. అది ఒక సమాధి. అలాగే ఈ ప్రపంచ వింతల్లో పిరమిడ్స్ ఒక వింతగా కనిపిస్తాయి. ఇవి కూడా ఏంటి? సమాధి. అండ్ ఆలోచించండి, ఇప్పుడు మనం ఊరి చివరికి వెళ్ళంగానే మనకి ఏం కనిపిస్తుంటాయి? సమాధులు కనిపిస్తుంటాయి. ఎవరైనా వాటిని చూసి వింత అంటారా? అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఆలోచించండి. ఇదిగో సమాధులు ఉన్న ప్లేస్, ఇక్కడ వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీక్షించడానికి వచ్చే సమాధి ఏంటది? తాజ్మహల్. ఎక్కడికి వెళ్ళావో అంటే ఏమర్థం? తాజ్మహల్కి వెళ్ళొచ్చాను అనగానే ఏమర్థం అవ్వాలి మనకి? సమాధి దగ్గరికి వెళ్ళొచ్చావా అనగానే అప్పుడు ఎలా ఉంటుంది అతనికి? అప్పుడు అర్థమవుతుంది ఇది వింత కాదు, మానవ అజ్ఞానంతో దీన్ని వింతగా అనుకుంటున్నాడు అన్న సంగతి అప్పుడు అర్థమవుతుందండి. అలాగే ఒక చైనా వాల్, చైనా తన యొక్క దేశ రక్షణకై కట్టుకున్న ఒక గోడ. ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించిన తర్వాత ఆ ఇంటికి గోడ కట్టుకుంటారు, ప్రహరీ గోడ అని అంటుంటాం కదా. ఆ గోడ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి కట్టుకుంటుంటారు. అదే గోడ చైనా వాళ్ళు కొంచెం పెద్దగా దేశానికి కట్టుకున్నారు. ఆ గోడ గొప్పేంటి ఆలోచించారా? ఆ గోడ గొప్పేంటి? ఒక తాజ్మహల్ గొప్పేంటి? ఒక పిరమిడ్స్ గొప్పేంటి? వీటిని మనిషి మళ్ళీ కట్టగలడా? ఆలోచించండి. మనిషి తలుచుకుంటే మళ్ళీ కట్టగలడండి.
ఏమన్నా మరి కట్టగలిగినప్పుడు ఎందుకు కట్టలేదు అంటే దానికి వెచ్చించే సమయం, దానికి వెచ్చించే ధనం, అది మళ్ళీ పెట్టడానికి ఇష్టపడరు, వేరే దానికి పెట్టడానికి ఇష్టపడతారు. ఏమండి? ఎందుకు మళ్ళీ కట్టగలడని ఎందుకు మాట్లాడుతున్నాను అనగానే, తాజ్మహల్ని కట్టారంట కొంతమంది కూలీలు. కట్టిన కూలీల చేతులు ఏం చేశారు? కొంతమంది మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? కట్టిన కూలీల చేతులు ఎందుకు నరికేశారు? ఎందుకు నరికేశారు అంటే మళ్ళీ కట్టగలరా? మళ్ళీ కట్టగలరు వీళ్ళు తలుచుకుంటే. ఇంకా ఆలోచిస్తే ఇదిగో ఈ భూమి మీద మనిషి నిర్మించిన ఏ నిర్మాణమైనా సరే మనిషి తలుచుకుని కట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కట్టగలడు. మరి కట్టగలిగినప్పుడు ఇది ఎలా వింత అయిపోతుంది? మనందరికీ WTC టవర్స్ తెలుసు. ఇంచుమించు 116 అంతస్తులు గల బిల్డింగ్. మేబీ బిల్ లాడెన్ అటాక్ దాని మీద కదండి జరిగింది. 116 అంతస్తులు ఇంచుమించు. అయితే మరి ఇంతకన్నా గొప్పది ఎవరు కట్టలేదా? ఆలోచించండి. దీని తర్వాత బుర్జ్ ఖలీఫా కట్టాడు, ఇంచుమించు 165 అంతస్తులు. 165 ఎక్కువ, 115 ఎక్కువ? ఆలోచించండి. అంటే దీనికి మించిన వింతగా ఏది కనిపిస్తుంది అంటే, మనిషి చేసిన ఏ నిర్మాణమైనా సరే, ఈ భూమి మీద మనిషి కట్టే ఏ నిర్మాణమైనా సరే అది మళ్ళీ మనిషి తిరిగి కట్టగలడు. ఇంకా ఆలోచిస్తే అంతకు మించిందే మనిషి కట్టగలడు. కానీ మనిషి ఎందుకు దీన్ని వింతలు అంటున్నాడు ఆలోచించండి. ఒక సమాధి ఎలా వింత అవుతుంది? ఒక గోడ ఎలా వింత అవుతుంది? మనిషి చేసిన కట్టడం, ఇదిగో ఈ రోజు ఇది వింత అనుకున్నది రేపు అంతకు మించింది ఇంకొక మనిషి కడతాడు. అదెలా వింత అవుతుంది? అందుకే మానవ జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక విలువైన మాట దేవుడు రాయించాడు మన కోసం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసెను కదా. ఏమంటున్నాడండి? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. నువ్వు వింత అన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఎవరు చెయ్యనిది, చెయ్యలేనిదై ఉండదు. అది ఎవరు కట్టలేనిదై ఉండాలి. కానీ మనిషి చేసింది ఇంకో మనిషి చేయగలుగుతున్నాడు, కట్టగలుగుతున్నాడు అంటే అది ఎలా వింత అయిపోద్ది? ఆ మాట అన్నా నువ్వెలా జ్ఞానివైపోతావు ఆలోచించు. అందుకే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని నిజంగా ప్రారంభం నుంచి కూడా మనిషికున్న పిచ్చండి ఇది. దేవుడు మనిషిని కలిగించాడు. మనిషిని కలిగించిన తరువాత ఇదిగో అందరూ ప్రయాణమైపోతున్న కాలంలో ఒక మనిషికి కొందరికి ఆలోచన వచ్చి ఏం చేశారు? ఆకాశాన్నంటే శిఖరాన్ని కట్టాలి అని ఆలోచించారండి. ఏ ఆలోచన కలిగింది? ఆకాశాన్నంటే శిఖరాన్ని. ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క సందర్భం మనకు కనిపిస్తుంది. ఏ శిఖరాన్ని కట్టాలి అంటే, ప్రారంభం నుంచి మనిషి ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇదిగో ఒక గొప్ప కట్టడం కట్టాలి. ఈ కట్టడం ద్వారా ఏం సంపాదించాలి? ఇదిగో ఒక పేరు సంపాదించాలి. ప్రజలలో ఒక గొప్ప పేరు, భవిష్యత్తులో ఒక గొప్ప పేరు సంపాదించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ప్రపంచంలో ఉన్న వారు ఎన్నో నిర్మాణాలు, ఎన్నో కట్టడలు కట్టడం అనేది జరిగింది. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు? ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టాలనుకున్నారంట. చదవండి ఆ మాట, ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం. ఏమండి? మనం ఇటుకలు చేసి తర్వాత ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, మట్టి కీళ్లును వారి కుండెను, మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశాన్నంటే శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని
పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకుంటున్నారంట. దేనికోసం కడుతున్నారు ఆలోచించండి. వీళ్ళు ఉండడానికి కట్టుకుంటున్నారా, కొద్ది కాలం బ్రతకడానికి కట్టుకుంటున్నారా? ముందు చెప్తున్నాడు ఏమని, ఇదిగో మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఒక పట్టణం కట్టుకుని ఇక్కడే ఉందాం అని ఆలోచన కనిపిస్తూ, వెంటనే తరువాత వేరే ఆలోచన ఏం కనిపిస్తుంది? పేరు సంపాదించుకోవడం కోసం కడుతున్నారా? ఈరోజు ప్రపంచంలో కట్టడాలు కట్టారు కదా, ఆ కట్టడాల ద్వారా ఏం సంపాదించుకున్నారో తెలుసా? పేరే సంపాదించుకున్నారండి. ఈ ప్రపంచ వింతల వల్ల ప్రతి ఒక్క దేశానికి ఏమొచ్చింది? పేరు వచ్చింది. ఇదిగో ఈ 7 వండర్స్ చూడాలి అనుకుంటే ఇదిగో ఒక్కొక్క దేశం ఏం చేయాలి? వెళ్ళాలి. ఎక్కడున్నాయి అనగానే ఒక భారతదేశం పేరు వినిపిస్తుంది, ఒక అమెరికా పేరు వినిపిస్తుంది, ఒక చైనా పేరు వినిపిస్తుంది, ఒక ఈజిప్ట్ పేరు వినిపిస్తుంది. ఏం కలిగింది వింతలో అని చెప్పుకున్న వాటి వల్ల అంటే పేరు సంపాదించుకోవడం కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ఎన్నో కట్టడాలు ఈ భూమి మీద కడుతున్నాడు. కడుతూ ఆ కట్టిన దాని గురించి ఒక్కసారి ఆలోచిస్తే, దేని గురించి ఆలోచించినా సరే అవేమంత గొప్పవిగా కనిపించవండి. ఇక్కడ కూడా బాబెలు గోపురాన్ని ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది. బాబెలులో గోపురం కట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది కదా. దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, ఎటువంటి గోపురం కడతారంటే వీళ్ళు ఆకాశాన్ని అంటే శిఖరం కడతారు. అంటే ఎంత ఎత్తు కట్టాలి అని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఆలోచించండి. ఇదిగో ఆకాశాన్ని అంటేయాలి, చాలా పెద్దది కట్టాలి. ఏమంటే ఏ టెక్నాలజీ అన్న ఉందండి అప్పుడు? ఏ టెక్నాలజీ లేనప్పుడే అంత పెద్దది కడితే కట్టాలి అన్న ఆలోచన వీళ్ళకి వస్తే దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఏమండి దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఏంటండి? ఇదిగో మీరు ఫలించండి, భూమిని నిండించండి, విస్తరించండి. ఇది దేవుని ప్రణాళిక. అది మానేసి ఇదిగో ఒకే చోటు ఉండిపోవాలి అని గొప్ప గోపురాన్ని, గొప్ప కట్టడాన్ని అక్కడే కడితే అది కూలిపోతే అందరూ ఏమైపోతారు? ఒకేసారి చనిపోరు. ఆలోచించండి. పోనీ ఆకాశాన్ని అంటే ఇలా కట్టేస్తావు. ఏంటి ఆలోచన? ఆకాశాన్ని అంటే ఇలా పైకి అలా కట్టుకుంటూ వెళ్ళిపోతే భూమి నుంచి కొంత ఎత్తి వెళ్ళిన తర్వాత గ్రావిటీ ఉండదు కదండి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కదండి. చూడండి, మనిషి యొక్క అజ్ఞానం ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తే, ఇదిగో కొంత ఎత్తి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఊపిరి ఆడదు. మరి ఊపిరి ఆడనప్పుడు ఇంకెలా బతుకుతాడు మనిషి ఎత్తెళ్ళిన తర్వాత? ఆలోచించండి. ఇది మానవ అజ్ఞానం కాదా? అందుకే ఇదిగో జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుకే నువ్వు వెర్రివాడివయ్యా. ఈ భూమి మీద ఉన్న అసలైన వింతను నువ్వు మర్చిపోయావు. ఆ వింత ఎవరో తెలుసా? నువ్వే. అద్దం ముందు వెళ్ళి చూసుకుంటే నీ యొక్క ఆకారం, నీ యొక్క నిర్మాణం ఒక వింత, ఒక అద్భుతం అండి. మనిషి కట్టినవి కాదు వింతలు, దేవుడు కట్టినది వింత, దేవుడు చేసినవి వింత, దేవుడు నిర్మించినవి వింతలు. అందుకే చెప్తున్నాడు దేవుడు. ఏమంటే ప్రసంగి గ్రంథం 11:5 చెబుతున్నాడంటే ఒక మాటను ఒకసారి మనం చూసుకుందాం. దేవుడు మనిషి గూర్చి, మానవ దేహం గూర్చి, మానవ నిర్మాణం గూర్చి ఎన్నో విలువైన సంగతులు బైబిల్లో రాయించాడండి. అందులో ఒకటి ఇది. ఏమంటే ప్రసంగి గ్రంథం 11:5 చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏమంటే ఒక తాజ్మహల్ ఏ రీతిగా కట్టారో ఏమంటే కష్టపడితే తెలుసుకోవచ్చు, మళ్ళీ అవకాశం ఉంటే కట్టాలనుకుంటే మళ్ళీ కట్టొచ్చు. కొన్ని నిర్మాణాలు కట్టాలి, చెయ్యాలి అనుకుంటే కష్టపడితే కొన్ని సంవత్సరాలు మళ్ళీ వాటిని నిర్మించవచ్చు. కానీ అది ఎలా కట్టారో తెలుసుకోవచ్చు. కానీ దేవుడు చేసిన నిర్మాణం ఉంది చూసారా? దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవయవ నిర్మాణం
చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో తెలియదు అంటున్నాడు. ఎవరికి తెలుసు ఈరోజు భూమి మీద? ఒకసారి ఆలోచించండి. మనిషి యొక్క అవయవ నిర్మాణం. ఏమండి, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఈ భూమి మీద. ఎన్నో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరిలో ఎవరికైనా చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నా మీకు తెలుసా అంటే ఎవరైనా తెలుసు అని చెప్పగలరా అండి? ఆలోచించండి. తల్లి ఏమండి, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికి వారి యొక్క ఋతుక్రమం ఒక నెల ఆగంగానే సందేహంతో ఉన్న ఆ భార్య రెండో నెల కూడా ఆగంగానే కన్ఫర్మ్ చేసుకుని, పరీక్షించుకుని, తెలుసుకుని, ఇదిగో నేను గర్భము ధరించాను, నేను ప్రెగ్నెంట్ని అని తెలుసుకున్న ఆమె ఇంచుమించు నవమాసాలు మోస్తుంది కదా బిడ్డని. నవమాసాలు మోసి ఇదిగో కష్టపడి ఈ భూమి మీదకి శిశువుకి జన్మనిస్తుంది. అవునా? ఎన్నోసార్లు మనం చూసాం, ఎంతో మంది అనుభవించిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. పోనీ ఆ తల్లికి అన్నా తెలుసా అండి? చూలాలి గర్భమందు నువ్వే కదా గర్భం ధరించింది, శిశువుకి జన్మనిచ్చింది నువ్వే కదా. ఏ అవయవాలు ఎలా నిర్మాణం అవుతున్నాయి, ఎలా తయారు చేయబడుతున్నాయో నీకన్నా తెలుసా? ఆలోచించు. తెలుసా అండి? తెలీదు. పోనీ తండ్రిగా ఉన్న ఆయనకి, భర్తగా ఉన్న ఆయనకి అన్నా తెలుసా? తెలీదు. నేడున్న ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదు, కనే తల్లికి తెలియదు, భర్తకి తెలియదు. ఏంటండి ఈ యొక్క మానవ నిర్మాణం? ఒక్కసారి ఆలోచించండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో వారికి తెలీదు. ఒక చిన్న కణంగా ప్రారంభమైన నీ జీవితం అండంతో కలిసిన తరువాత దినదినము కూడా కణ విభజన అనేది జరుగుతుందండి. కణ విభజన జరుగుతుంది. విభజన జరుగుతూ ఒక అండంగా రూపొందిన ఆ యొక్క పిండం కళ్ళుగా మారుతుంది, చెవులుగా మారుతుంది, చేతులుగా మారుతుంది, గుండెగా మారతాయి. ప్రతి ఒక్క కణాలు అవయవ నిర్మాణం జరుగుతుంది తల్లి గర్భంలో. ఏమండి, ప్రారంభంలో ఏమైనా తెలుస్తుందా అండి? బిడ్డ ఉన్నట్టు ఒక రెండో నెలకి, మూడో నెలకి తెలుస్తుందా? మనం చెప్పేదాకా ఎవరికి, అంతే కదండి, స్త్రీ చెప్పేదాకా ఎవరికి తెలియదు. కానీ 4వ నెల రాగానే, 5వ నెల రాగానే నిదానంగా తెలిసిపోతుంది. ఏం జరిగింది? ఇదిగో నీ యొక్క గర్భములో ఉన్న శిశువు దినదినము కూడా అవయవ నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్క అవయవం తయారు చేయబడుతుంది. కాళ్ళుగా కొన్ని అవయవాలు, చేతులుగా కొన్ని అవయవాలు, గుండెగా కొన్ని అవయవాలు తయారవుతున్నాయి కదా. ఈ యొక్క పదార్థాన్ని గురించి మనం ఆలోచిస్తే చర్మం ఎలా ఉంటుందండి? మెత్తగా ఉంటుంది. అవునా? ఎముకలు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. లోనున్న గుండె మెత్తగా ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించండి. కన్ను యొక్క స్థితిగతులు ఒకలా ఉంటాయి, చర్మం యొక్క స్థితిగతులు ఒకలాగుంటాయి. ఈ యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని గురించి మనం ఆలోచిస్తే వీటి యొక్క నిర్మాణం, ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఆ పదార్థాన్ని గురించి ఆలోచిస్తే ఇంత గట్టి ఎముకలు ఎక్కడ తయారయ్యాయి? ఆలోచించండి. తల్లి గర్భంలోనే కదా. మెత్తని చర్మం ఎక్కడొచ్చింది? తల్లి గర్భంలోనే కదా. ఏంటండి ఈ నిర్మాణం? ఈ నిర్మాణం గురించి ఆలోచిస్తే ఈ రోజుకి శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదండి. అందుకే అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో వారికి తెలియదు. ఎందుకు తెలియదు? చేసేది వారు కాదు కదా. చేసేది ఎవరో తెలుసా? దేవుడు. పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవుడు అండి. అదే చెప్తున్నాడు యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం.
యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఎవరి హస్తాలు? ఎవరి హస్తాలండి? బయటకు వచ్చిన తర్వాత మన యొక్క ఆకారాన్ని చూసి, మన యొక్క నిర్మాణాన్ని చూసి, ఒక వయసు వచ్చిన తర్వాత, ఓహో వచ్చిన తర్వాత మనం ఆనందపడతాం, అవునా? పుట్టిన తర్వాత నీ తల్లిదండ్రులు నీ యొక్క రూపాన్ని చూసి, నీ యొక్క రంగును చూసి, నీ యొక్క కళ్ళును చూసి, నీ యొక్క ముక్కును చూసి వాళ్ళు ఆనందపడతారు, అవునా? కళ్ళు చూసి మాట్లాడతారు వచ్చిన వారే కానీ, లేకపోతే తల్లిదండ్రులే కానీ, అత్తమామలే కానీ మాట్లాడుతుంటారు. ఏమని? ఇదిగో కళ్ళు ఎవరియో తెలుసా? నీ కళ్ళే, తల్లి కళ్ళే వచ్చాయి. ఆ ముక్కు ఎవరిదో తెలుసా? తండ్రి ముక్కే వచ్చింది. రంగు ఎవరిదో తెలుసా? తల్లి రంగే వచ్చింది. చక్కగా తెల్లగా ఉన్నాడు, లేకపోతే ఎర్రగా ఉన్నాడు. ఏమండి? పుట్టిన తర్వాత మనం అనుకుంటున్నాం కానీ ఆ యొక్క రూపాన్ని చెక్కినది, ఆ యొక్క రూపాన్ని తల్లి గర్భములో తయారు చేసింది ఎవరో తెలుసా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నను, రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. చూడండి మన యొక్క నిర్మాణం, ఆలోచించండి ఒకసారి. మన యొక్క దేహం నిలబడాలి అంటే, ఇది చలించాలి అంటే ఏమండి, చర్మం ఒకటే ఉంటే సరిపోతుందా? ఆలోచించండి. చర్మం మెత్తనది, అది ఒకటే ఉంటే మనం నిలబడలేం, కదలలేం. కాబట్టి ఈ చర్మాన్ని, ఈ యొక్క రూపాన్ని నిలబెట్టడానికి ఏం కావాలి? స్కెలిటన్ కావాలి, ఎముకలు కావాలి. ఈ ఎముకలు తయారయ్యే, ఎముకలను రూపించాడు ఆయన. ఈ ఎముకలు కూడా ఒకదానితో ఒకటి ఏం చేశాడంట? బిగించాడు, సంధించాడు. ఆలోచించండి. బిగించాడండి. ఇదిగో ఒక ఎముక ఒక ఎముకకి బిగింపు అనేది ఉంది. మనుషుల్లో ఎవరో చేయలేరండి, మానవుల్లో ఎవరో చేసే నిర్మాణం కాదు. ఒక చిన్న నరం కట్ అయితేనే దానికోసం పెద్ద ఆపరేషన్ అంటాడు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా శరీరం దానంతట అదే నయం చేసుకోవాలి. ఏమండి? అతను చేతనైనంత ఏదో దగ్గరికి చేసి ఏదో ముడేయడమో ఏదో కుట్లేయడమో చేస్తాడు. మిగిలింది ఎవరి చేతిలో ఉంది? ఈ శరీరమే కాలక్రమేణా నయం చేసుకోవాలి. ఇదిగో ప్రతి ఒక్క ఎముకని, ఇదిగో ఈ చెయ్యి ఉందో చూసారా? ఈ చెయ్య ఇలా వంగుతుంది చూసారా? చక్కగా ఆలోచించండి. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక నరాన్ని బిగించి ఇది ఇలాగా చక్కగా వంగాలి. ఈ చేతులు ఉన్నాయి చూసారా? ఈ చేతులు చక్కగా ఏమవ్వాలి? మనం ఆహారం తినాలిగా, దిన్నన్న పట్టుకోవాలిగా. పట్టుకోవడానికి అవసరమైన గ్రిప్పు ఈ శరీరంలో ఉన్న ఈ చేతికి, ఈ చేతిలో ప్రతి ఒక్క వేలు చూడండి ఎలా ముడుచుకుంటుందో ఒకసారి ఆలోచించండి. మనిషి చేస్తాడు చేతులు, అప్పుడప్పుడు చేయలేని వారికి చేతులు చేస్తారు. అవి ముడుచుకుంటాయంటే చాలా వరకు ముడుచుకో. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఏ బోల్టో వేసి ముడుచుకునేలాగా ఈ మధ్య కాలంలో తయారు చేస్తున్నాడు. ఇదిగో ఎముకలతో ఏం చేశాడో తెలుసా? కాళ్ళ దగ్గర నుంచి నడినెత్తి వరకు ఎముకల్ని అమర్చాడు, సంధించాడు. ప్రతి ఒక్క ఎముకకి ఒక లింక్ని బిగించి సంధించాడు, తయారు చేశాడు. ఆ ఎముకలతో ఉంటే నిన్ను చూడగలవా? ఆలోచించు. నిన్ను అసలు చూడలేవు, భయపడతావు. అప్పుడప్పుడు పొరపాటున ఏ శ్మశానం దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఏ పుర్రో కానీ ఏ బైకో కానీ కనిపించిందనుకో ఎలా ఉంటుంది? నీకు కొంచెం భయంగా ఉంటుంది కదా, ఏమండి? కాబట్టి ఇదిగో ఎముకలు నరాలతో సంధించాడు. ఇంకా ఏం చేశాడు? లోన ఎన్నో అవయవాలు పెట్టాడు. ఆ అవయవాలకి రక్షణగా ఈ యొక్క దేహంలో ఎముకల్ని దేవుడు పెట్టాడు. మరి ఎముకలతో ఉంటే నువ్వు చూడలేవుగా, నిన్ను చూడలేంగా.
ఇప్పుడు ఏం చేశాడు? మాంసం కావాలి, మాంసం కావాలి. ఇదిగో ఈ శరీరంలో మాంసాన్ని పెట్టాడు. ఏమండి? మరి మాంసానికి ఈ పైన ఏం పెట్టాడు? చర్మాన్ని పెట్టాడు. చర్మము, మాంసము, నరములు, ఎముకలు, దీని లోపల సెన్సిటివ్గా ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని, దీని లోపల ఒక గుండెను చూసుకోండి, ఎంత రక్షణ ఉంటుంది ఆ గుండెకి. నీ శరీరంలో ఉన్న ఏ సెన్సిటివ్ అవయవాన్ని నువ్వు ఆలోచించు, దానికి ఎంతో రక్షణని పెట్టాడు. ఈ యొక్క మెదడు ఉంది చూసారా, మెదడు ఎంత సెన్సిటివ్ అండి. బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఆ మనిషి బతుకుతాడో లేదో చెప్పలేం. ఈ బ్రెయిన్కి ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా అప్పుడప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంటుంది, అవునా? ఎంత ప్రమాదం. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎలాగైనా కరిగించాలి. కరిగించేదాకా మనిషి పరిస్థితి బాగుండదు. ఎంత సెన్సిటివ్ అండి ఈ బ్రెయిన్. ఈ బ్రెయిన్ని కాపాడడానికి ఎంత బలమైన ఎముకను అమర్చాడు చూడండి, మన నెత్తి మీద, మన తల మీద. ఏంటి నిర్మాణం, మానవ నిర్మాణం వింత కాదా? ఆలోచించండి. ఎంత విధి విధానాలతో దేవుడు తయారు చేసింది కదా. ఏ మనిషి అన్న దీన్ని తయారు చేయగలడా? ఆలోచించండి ఒకసారి. ఏ మనిషి కూడా దీన్ని తయారు చేయలేడండి. అది చెప్తున్నాడు కీర్తనల గ్రంథము 139 అధ్యాయము. కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 13వ వచనం. 139 అధ్యాయం 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏంటంటున్నాడు? ఈరోజు మనిషి అనగానే ఏంటో తెలుసా? దేవుడు నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణాన్ని నిర్మించింది ఎవరు? దేవుడు. ప్రతి ఒక్క అవయవాన్ని తయారు చేసింది, నిర్మించింది, ఏ అవయవం ఎక్కడ ఎలా ఉండాలో అలా పెట్టాడండి. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, చేతులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాయి, నోరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాయి. ప్రతి ఒక్క అవయవం దాని స్థానాల్లో ఉంచింది ఎవరు? దేవుడు. కళ్ళు వెనకున్నాయనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ముక్కి పక్కకు ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చూడగలమా ఆ పరిస్థితులు మనం? అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? ప్రతి ఒక్క అవయవం ఉండవలసిన స్థానాల్లోనే ఉంచుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు తయారు చేస్తున్నాడు మనల్ని. 15వ వచనం చూసుకున్నట్లయితే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఏమన్నాడండి? రహస్యమందు పుట్టిన నాడు. ఎప్పుడు? రహస్యమందు. నీకు తెలీదు, కానీ దేవుడికి తెలుసండి. ఎప్పుడు నీ పుట్టుక జరిగిందో, ఎప్పుడు నీ ప్రారంభం జరిగిందో, శుక్రకణంగా తల్లి గర్భంలోకి నువ్వు వెళ్ళడం ఎవరికి తెలుసు? అది రహస్యం కాదా? తల్లికి కానీ తండ్రికి కానీ తెలుసా? ఆలోచించండి. కొద్ది కాలం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. శుక్రకణంగా ఉన్నప్పుడే, అండాన్ని చేరినప్పుడే అది రహస్యమని నువ్వు అనుకుంటే, ఆ రహస్యముగా ఉన్నప్పుడే ఇదిగో ఈయనకి కలిగిన ఎముకలు ఎవరికి మరుగై ఉండలేదు? దేవుడికి మరుగై ఉండలేదంటండి. ఆయన నిర్మాణం ప్రారంభం నుంచి తెలియజేస్తున్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, అలాగే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎప్పుడు చూశాడంట ఆయన? పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులతో చూశాడు. ఎందుకు? నిన్ను తయారు చేయాలిగా, నీకు అవసరమైన ప్రతి ఒక్క అవయవాల్ని అమర్చాలిగా. అందుకే అమర్చాడండి. అమర్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చేసామండి మనం. భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఈ అవయవాలు ఎవరు అమర్చారు, ఎవరు మమ్మల్ని ఈ భూమి మీదకి పంపించాడు అన్న ఆలోచన పక్కన పెట్టేసి మనిషి తనని చూసుకోవడం మానేసి
ఇదిగో ఈ భూమి మీద ఉన్న వేటినో చూసుకుంటూ ఈ భూమి మీదే పేరు సంపాదించాలి అన్న ఆలోచన కలిగి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలని కట్టుకుంటున్నాడు. కానీ అవి గొప్పవి కాదు. ఏవి గొప్పవో తెలుసా? నీ యొక్క దేహం గొప్పది, మహా నిర్మాణం అది. ఆ నిర్మాణాన్ని భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి మానవ జ్ఞానంతో తయారు చేయలేడండి. ఎవరైనా చేయగలరా? ఆలోచించండి. అప్పుడప్పుడు కొంతమందికి యాక్సిడెంట్లో బ్లడ్ పోతుంది, అవునా? బ్లడ్ ఎవరైనా తయారు చేయగలరా? ఆలోచించండి. ఎవరో తయారు చేయలేరు. మళ్ళీ ఎవరివ్వాలి బ్లడ్? మనిషి ఇవ్వాలి. మనిషి ఇస్తేనే అది మళ్ళీ అతనికి నయం అవుతుంది, బాగుపడతాడు. ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? బ్లడ్ తయారు చేయొచ్చుగా. తయారు చేసే జ్ఞానం మనిషికి లేదు. మరి ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి, అవునా? కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి. కిడ్నీలు ఫెయిల్ అవుతున్నప్పుడు కిడ్నీలు ఎవరైనా తయారు చేయగలరా? ఆలోచించండి. ఎవ్వరూ తయారు చేయలేరండి. ఈ భూమి మీద ఏ శాస్త్రవేత్త, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా దేవుడు చేసిన వాటిని ఎవ్వరూ కూడా చేయలేరండి. మళ్ళీ ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి కిడ్నీ డొనేట్ చేయమని అడుగుతాడు. ఒక మనిషి ద్వారా మళ్ళీ కిడ్నీ మార్చాలి తప్ప కిడ్నీ అయితే మనిషి తయారు చేయలేడు. మనిషికున్న ఏ అవయవాన్ని గురించి నువ్వు ఆలోచించినా ఇంకొక మనిషి తయారు చేయలేడండి. ఈ కన్నుని మనిషి తయారు చేయగలడు? ఆలోచించండి. కన్ను పోతే కన్ను తయారు చేయలేవు, రక్తం పోతే రక్తం తయారు చేయలేవు, కిడ్నీలు పోతే కిడ్నీలు తయారు చేయలేవు. ఇవి కాదా వింతలు? ఆలోచించు. ఓకే, ఇంకా మనిషి పోతే మనిషిని ఎవరైనా తిరిగి రప్పించగలరా? ఆలోచించండి. ఇది కాదా వింత? మానవ దేహం కాదా వింత? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు వారు కట్టుకున్నవే వింతలుగా భావిస్తున్నారు. కానీ ఆలోచిస్తే దేవుడు నిర్మించిన ప్రతి ఒక్క నిర్మాణము కూడా వింతలే. అందులో ముఖ్యంగా మానవ దేహం, నరుని యొక్క నిర్మాణం ఒక గొప్ప వింత. అది ఏ మనిషికి సాధ్యం కానిది, ఎవరు చెయ్యలేనిది. వింతలు చెయ్యాలి అంటే ఎవరు చేయాలి? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడే చెయ్యాలండి. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు మానవ దేహం ఎలాగైతే వింతో, సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో వింతలు ఆయన యొక్క జీవిత కాలంలో చేశాడండి. వాటిని కూడా మనం చూసుకుందాం. క్రీస్తు చేసిన వింతల గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14-15 వచనాలు. ఏమండి? గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఏంటండి? ఎందరు మాట్లాడుకున్నాగా, కన్ను పోతే కన్ను ఎవరు ఇవ్వలేరు? ఈ భూమి మీద ఏ మనిషి ఇవ్వలేడు. కానీ వేరే వాని దగ్గర నేత్రదానం చేయించుకోవాలి. కానీ దేవుడైతే ఇవ్వగలడండి. యేసుక్రీస్తు కన్ను లేని వారికి కళ్ళిచ్చాడా? కళ్ళిచ్చాడు. ఇది వింత కాదు? ఆలోచించండి. కాళ్ళు లేని వారికి కాళ్ళు, నువ్వైతే ప్లాస్టిక్ కాళ్ళు పెడతావు, అది కూడా సరిగ్గా పనిచేయదు. కానీ దేవుడు గుడ్డివారికి కుంటివారికి నయం చేశాడు, స్వస్థపరిచాడు. ఇది అద్భుతం కాదా? అందుకే తర్వాత ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, చాలండి, ఏంటంట? ఆయన చేసిన వింతలను. ఎవరు చేశారు వింతలు? ఇదిగో కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడం, కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం, పక్షవాయువు గలవారికి నయం చేయడం. ఈ భూమి మీదకి సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో వింతలు చేశాడండి, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇది ఈ రోజు భూమి మీద ఏ మనిషి అన్నా చేయగలడా? ఆలోచించండి. యేసుక్రీస్తు చేసిన కార్యాలు వింతలు కూడా ఎవరో చేయలేరు.
ఈరోజు చేస్తాము అని ఎంతోమంది సమాజాన్ని మోసం చేస్తున్నారు తప్ప నిజంగా వింతలు అయితే ఎవరు చేయడం లేదండి. ఈరోజు ప్రపంచానికి వింతలు అనగానే దేవుడు చేసినవే వింతలు, మనిషి చేసినవి ఏవి వింతలు కాదండి. ఒక తాజ్మహల్ వింతగా మనిషి అనుకుంటున్నాడు, ఒక సమాధి ఎలా వింత అవుతుందో ఆలోచించండి. పైగా తాజ్మహల్ దేనికి చిహ్నం చెప్పండి? దేనికి చిహ్నం తాజ్మహల్? ప్రేమకు చిహ్నం తాజ్మహల్. చనిపోయిన తరువాత సమాధి కడితే ఆ సమాధి కొంచెం గొప్పగా కడితే ఇది ప్రేమకు గుర్తయిపోతుందా? ఆలోచించండి. చనిపోయిన తర్వాత సమాధి కట్టిన ప్రేమ ఎలా గొప్పదవుతుంది? బ్రతికుండంగా ప్రాణం పెట్టిన యేసు ప్రేమ గొప్పదవుతుందండి. యేసు చనిపోయిన తర్వాత ఏదో చెయ్యాలి అనుకోలేదు. మనం బ్రతికుండంగానే ఈ భూమి మీదకు వచ్చి మనమందరం మారాలి అని, మనమందరం పరలోకమందున్న కన్నతండ్రి దగ్గరికి చేరాలి అని ప్రాణం పెట్టాడు మన మార్పుకై. ఈ ప్రేమ గొప్పదా? చనిపోయిన తర్వాత సమాధి కట్టే ప్రేమలు గొప్పవి? ఆలోచించండి. బ్రతికున్నంత కాలం తల్లిని పెద్దగా పట్టించుకోరు, బ్రతికున్నంత కాలం భర్తను పెద్దగా పట్టించుకోరు, బ్రతికున్నంత కాలం భార్యని పెద్దగా పట్టించుకోరు, బ్రతికున్నంత కాలం తండ్రిని పెద్దగా పట్టించుకోరు. కానీ చనిపోయిన తర్వాత అండి ఏం చేస్తారు? గొప్పగా దినం చేస్తారు. అవునా? చనిపోయిన తర్వాత బతుకున్నంగా ఒక ముద్దన్న ఏ రోజు ప్రత్యేకంగా తెచ్చి పెట్టడు. కానీ చనిపోయిన తర్వాత ఫోటో పెడతాడు, ఆ ఫోటో పక్కన దీపం పెడతాడు. ఎన్నో రకరకాల కూరలు, ఇష్టమైన కూరలన్నీ ఏం చేస్తాడు? ఒక ప్లేట్లో పెట్టి తింటారా? ఆలోచించండి. తినరు కదా. అంటే మనిషికి ఏది చేయాలన్నా ఎప్పుడు చేయాలి? బ్రతికుండంగానే చెయ్యాలి. చనిపోయిన తర్వాత చేసేది ప్రేమ ఎలా అవుతుంది? ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చేయడం కాదు, బ్రతికుండంగానే బ్రతికున్న ప్రతి ఒక్కరి కోసం ఏం చేశాడు? వీళ్ళందరికీ రక్షణ కావాలి, వీళ్ళందరికీ రక్షణ దయచేయాలి అని బ్రతికుండంగానే బ్రతికున్న ప్రతి ఒక్కరి కోసం మారాలి అని ఆయన ప్రాణాన్ని అర్పించాడండి. అర్పించి తిరిగి 3వ దినమున లేచాడు. ఇది వింత ఈ ప్రపంచానికి కాదా? ఆలోచించండి. ఎవరైనా చేయగలరా? అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరిగిందా? ఆలోచించండి. ఎంతో మందిని యేసుక్రీస్తు చనిపోయిన వారిని బ్రతికించాడు, కొంతమంది ప్రవక్తలు చనిపోయిన వారిని బ్రతికించారు, కానీ వాళ్ళు మళ్ళీ చనిపోలేదా? ఆలోచించండి. చనిపోయారు. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి దగ్గరికి చేరాడండి. ఇది వింత. పిరమిడ్లు కనిపెట్టారు ఎవరో? ఈజిప్టియన్స్. అది కూడా ఎవరి చేత తయారు చేయించారో తెలుసా? ఇస్రాయేల్ చేతే. 430 సంవత్సరాలు బానిసరకంలో ఉన్న ఇస్రాయేల్ చేత ఎన్నో గొప్ప కట్టడాలు కట్టించాడు అని రాయించాడు చరిత్ర ఇది. ఎందుకు ఉపయోగపడతాయి ఆ పిరమిడ్స్? ఆలోచించండి. ఎందుకు ఉపయోగపడతాయి? సమాధి, చనిపోయే తర్వాత నీ యొక్క దేహాన్ని జాగ్రత్తగా కాపాడడానికి ఉపయోగపడతాయి. దేహం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది, పిరమిడ్లలో ఉంటాయి. ఇది గొప్ప. ఆలోచించు. దేహం పాడవకుండా ఉంటే మళ్ళీ జీవంతో వస్తుందా? ఆలోచించు. ఏమన్నా ఉపయోగం ఉందా? శవం పాడవకపోతే ఏం ఉపయోగం అండి? చనిపోయాడు మనిషి చనిపోయాడు, ఐస్ బాక్స్లో పెడతాడు 2 రోజులు పాడవకూడదని. ఎన్ని రోజులు ఐస్ బాక్స్లో పెట్టినా తిరిగి లేచి నడుస్తాడా? మళ్ళీ బ్రతుకుతాడా? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆలోచించండి. ఏ ఉపయోగం ఉండదు. ఇది ఎలా వింత అవుతుంది? దీన్ని ఎలా గొప్పదనుకుంటున్నారు? ఆలోచించండి. ఒకవేళ పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతికితే, చనిపోయి నువ్వు భూమిలో కలిసిపోయినా సరే మళ్ళీ యేసుక్రీస్తు 2వ రాకడలో ఏమవుతావో తెలుసా? నువ్వు సజీవంగా, నిర్జీవంగా కాదు, సజీవంగా మళ్ళీ నువ్వు తిరిగి లేస్తావు. ఇది గొప్ప. యేసుక్రీస్తుని నమ్మి ఆయన మాటల ప్రకారం బ్రతికి మరణిస్తే ఇది జరుగుతుంది.
అందుకే ముందే ఎన్నో ఉదాహరణలు చూపించాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం, ఆయన ద్వారా ఎన్నో సూచక్రియలు చేయడం, నీ యొక్క దేహాన్నే ఒక వింతగా చేశాడు. అది కూడా మనం చూసుకుందాం. ఏమన్నా కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 6-7 వచనాలు. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6-7 వచనాలు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేశావు, నన్ను కలిగించావు, నన్ను తయారు చేసావు, ఈ భూమి మీదకు నేను రావడానికి కారణమయ్యావు అంటున్నాడండి కీర్తనాకారుడు. ఎవరు కారణం ఈ భూమి మీదకి మనం రావడానికి? దేవుడండి. వచ్చేదాకా తెలుసా? వచ్చేదాకా స్త్రీయో పురుషుడో పోని తెలుసా? తెలియదు కదండి ఎవరికి అంటూ తర్వాత చెప్తున్నాడు, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఎవరంట వింత? నేను అనేకులకు వింతగా ఉన్నాను. ఈ భూమి మీద ఉన్న మనిషి దేహం ఏంటో తెలుసా? ఒక వింతండి. ఎందుకు వింతగా తయారు చేశాడో తెలుసా? దీన్ని తయారు చేసింది దేవుడని నువ్వు గ్రహించాలి. ఈ ప్రకృతిని తయారు చేసింది దేవుడని గ్రహించాలి. చైనా వాళ్ళు ఏం కట్టారు? గోడ కట్టారు. దేన్ని? ఒక దేశ రక్షణ కోసం కట్టిన గోడ వింతని నువ్వు అనుకుంటే, ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం ఈ భూమి చుట్టూ ఆయన కూడా కట్టాడు. ఏంటది? చైనా గోడ కడితే అది పెద్దగా కనిపిస్తుంటది, కానీ దేవుడు కట్టిన గోడ ఎవ్వరికీ కనిపించదు తెలుసా? ఎందుకంటే అది ఆయన గొప్పతనం. ఏంటగాడ ఓజోన్ పొర అని నువ్వు మాట్లాడతావు కదా, ఎన్నో పొరలున్నాయి ఈ భూమిని దాటుకున్న తర్వాత. ఇదిగో ఈ భూమి ఉపరితలం మీద ఎన్నో పొరలున్నాయి. ఆ పొరలు ఏం చేస్తావో తెలుసా? ఈ భూమికి ఒక రక్షణ వలయంగా ఉండి ఈ భూమిలో ఉన్న ఏ మనిషి నాశనం అవ్వకుండా చేస్తాయండి. అందుకే సృష్టిలోంచి విశ్వంలోంచి ఏదైనా సరే ఈ భూమి మీదకి వస్తే భూమి మీదకి వచ్చేలోపు ఏమైపోవాలి? బూడిదైపోవాలి. ఎందుకు అయిపోతుంది బూడిద? ఈ భూమి మీద నువ్వున్నావు, మరి నిన్ను రక్షించడానికి దేవుడు కట్టిన రక్షణ వలయం ఇది. ఆలోచించండి. మనిషి గొప్ప కట్టడాలు కట్టగలడా? దేవుడు గొప్ప కట్టడాలు కట్టాడు. ఆలోచించండి. దేవుడే గొప్ప కట్టడాలు కట్టగలడు, కట్టాడండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన చేసిన కట్టడం. ఏమండి, మనందరికీ తెలుసు పర్వతాలు పైకి బాగానే కనిపిస్తున్నాయి, పైకి పర్వతాలలా కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ పర్వతాల గూర్చి కనిపెట్టి దేవుడు ముందే రాయించాడు. ఏమని అంటే పర్వతాలు పునాదులు అని దేవుడు ముందే రాయించాడు. ఒక బిల్డింగ్కి ఇప్పుడు మనం ఉంటున్న ఈ బిల్డింగ్కి ఈ పిల్లర్స్ ఎలాగైతే పునాదిగా ఉన్నాయో పర్వతాలు కూడా పునాదులని దేవుడు ముందే రాయించాడు. ఈ మాటను బట్టి పరిశీలించిన కొంతమందికి ఏం తెలిసిందో తెలుసా? లోపల ఈ యొక్క పర్వతం, ఇక్కడ ఉన్న పర్వతానికి వేరే ప్రాంతంలో ఉన్న పర్వతానికి వేరే ప్రాంతంలో ఉన్న పర్వతానికి భూమి చుట్టూ కూడా ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతానికి లింక్స్ ఉంటాయి. ఎలాగైతే పిల్లర్స్ ఎలాగైతే ఉంటున్నాయో ఇప్పుడు మన యొక్క దేహానికి స్కెలిటన్ ఎలాగైతే నడిపించడానికి ఉంటుందో ఈ భూమి కూడా ఒక ఆకారంలో ఉండడానికి ఏముంటుందో తెలుసా? ఆ యొక్క పర్వతాలు ఉంటున్నాయి. ఆ పర్వతాలకి ఒక పర్వతానికి అమర్చబడి ఉంటున్నాయండి. అప్పుడు ఒక స్కెల్టిన్, ఒక రౌండ్ రూపంలో ఒక స్కెల్టిన్ ఏర్పడింది. ఈ స్కెల్టిన్కి ఏమి అమర్చబడిందో తెలుసా? మట్టి అమర్చబడింది. కాబట్టి ఈ మట్టి ముద్ద ఎలాగైతే ఈ స్కెల్టిన్కి అమర్చబడిందో అలా అమర్చబడడం వల్ల ఇదిగో భూమి వృత్తాకారములో ఉండడం అనేది జరిగింది. భూమి అనేది ఎప్పుడు కూడా, భూమికి కూడా ఏముంది? పునాది అనేది దేవుడు ముందే నియమించాడు. ఇది కాదా అద్భుతం? ఆలోచించండి. ఇది కాదా వింత? ఆయన భూమిని శూన్యమండలం మీద వేలాడదీసెను. ఇది కాదా వింత? గాల్లో దేన్నన్నా నిలబెట్టు చూడు, నిలబడుతుందా? నువ్వొక వింత, ఈ ప్రకృతి ఒక వింత. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో వింతలు చేశాడు, మళ్ళీ మరణించి తిరిగి లేచాడు, అదొక వింత. నువ్వు కూడా మరణిస్తే నీకు కూడా సజీవమైన దేహం ఇస్తానన్నాడు. ఈ వింతలని ఎవరు చేశారో తెలుసా? దేవుడు చేసిన వింతలు ఇవి.
దీని వెనకున్నది దేవుడు, ఆయన మాత్రమే చేయగలడని మనం గ్రహించాలని చేశాడండి. ఈరోజు మనిషి తనని గొప్పదైన తన దేహ నిర్మాణం గూర్చి, దీని వెనకున్న దేవుని గూర్చి ఆలోచించకుండా ఈ భూమి మీద కొద్ది కాలానికి నాశనం అయిపోతాయండి. ఎంత గొప్ప కట్టడాలైనా సరే కొద్ది కాలానికి నాశనం అయిపోవాల్సిందే. అటువంటి వాటిని చూసి ఇయే వింతలు అనుకుంటూ ఇయే గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆలోచిస్తే, చెప్పుకోవాల్సి వస్తే ఏది వింతని చెప్పుకోవాలి తెలుసా? నా యొక్క దేహం, నా యొక్క అవయవ నిర్మాణం, ఇది వింత, ఇది వింత. దీన్ని ఎవరు చేశారో తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు తయారు చేశాడు, నిర్మించాడు అని దేవుని గూర్చి గొప్పగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రపంచ వింత నరుడా, నరుని నిర్మాణాలు ఆలోచించండి. నరుడే ప్రపంచ వింత, దేవుడు చేసినవే ప్రపంచంలో ఉన్న గొప్ప వింతలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటని గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. మా సహోదరులు ఉదయ భాస్కర్ గారు తండ్రి దూర ప్రాంతం వెళ్ళి నీ యొక్క సువార్త నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళారు తండ్రి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయండి, సక్రమంగా తిరిగి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవుని యొక్క పని దినదినము తండ్రి నీ యొక్క వాక్యం నేర్చుకోవాలి, నీ యొక్క వాక్య ప్రకారం ఉండాలి అని ఆసక్తి కలిగే వారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.